వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. మత్తయి 6:18. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కండిషనల్ బ్లెస్సింగ్స్, షరతులతో కూడిన ఆశీర్వాదాల భాగంగా ఈ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉపవాస పండగ యొక్క ప్రాధాన్యత గురించి గొప్పగా సందేశం తెలియజేయడం జరిగింది. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ప్రార్థించాలి. రహస్యంగా చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు బహిరంగముగా చేయకుండా, వేషధారణ వలె ఉండకుండా రహస్యంగా ఉపవాసం చేయమని చెప్పి గొప్ప సందేశం తెలియజేయడం జరిగింది. నేడు సార్వత్రిక సంఘంలో అనేక సంఘాలు ఉపవాస పండుగలని చెప్పి టైటిల్ పెట్టేసి సమాజానికి మేము ఉపవాసం ఉంటున్నామని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ప్రతిఫలం రానే రాదు. ఈఎం బౌన్స్ అనే గొప్ప దేవుని సేవకుడు కూడా ప్రార్థన యొక్క రహస్యంగా ప్రార్థించడం చెప్పి గొప్ప సందేశం తెలియజేయడం జరిగింది. ఇంకా ఉపవాసంలో గొప్ప శక్తి, గొప్ప దీవెన రావాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇదిగో నీ యొక్క ఆహారం ఇతరులు పెట్టాలి, వస్త్రం లేకపోతే వస్త్రం ఇవ్వాలి, ఎవరైతే బంధకాలు ఉన్నారో వారు విడిపించాలి, అప్పుడు గర్భఫలము భూఫలము సమృద్ధిగా దీవిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్.